భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ప్రతి దేవత రూపం వెనుక ఒక లోతైన తత్వం దాగి ఉంటుంది. ఆ తత్వాన్ని అత్యంత గాఢంగా వ్యక్తపరిచే దేవుడు శివుడు. మెడలో నాగు, శరీరంపై భస్మం, చేతిలో త్రిశూలం, తలపై అర్ధచంద్రుడు, ఇవన్నీ కలిసి శివతత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరిస్తాయి. ముఖ్యంగా శివుడి జూటాలలో వెలిగిన అర్ధచంద్రుణ్ణి చాలా మంది అందమైన అలంకరణగా మాత్రమే భావిస్తారు. కానీ పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్న నిజం మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. సంహారం, సృష్టి రెండింటినీ సమంగా నిర్వహించే శివుడు సౌమ్యతకు కూడా ప్రతీక, ఉగ్రతకు కూడా ప్రతిరూపం. ఒకవైపు లోకక్షేమం కోసం విషాన్ని కంఠంలో నిలిపిన త్యాగమూర్తి, మరోవైపు తాండవంతో సృష్టిని కంపింపజేసే మహాశక్తి. ఈ విరుద్ధ స్వభావాల మధ్య సమతుల్యతే శివుడి అసలైన మహిమ. అదే సమతుల్యతను సూచించే శక్తివంతమైన ప్రతీకే ఆయన తలపైని అర్ధచంద్రుడు అని పండితులు చెప్తున్నారు. పురాణ కథనం ప్రకారం సముద్ర మదనం సమయంలో ముందుగా వెలువడిన కాలకుట విషం సృష్టిని నాశనం చేసే స్థాయిలో ప్రమాదకరం. ఆ విషాన్ని లోక రక్షణ కోసం శివుడు తన కంఠంలో నిలిపాడు. దీంతో ఆయన నీలకంఠుడయ్యాడు. అయితే ఆ విష ప్రభావంతో శివుడి శరీరంలో అపారమైన ఉష్ణత పెరిగింది. ఆ వేడిని శాంతింపజేయడానికి చంద్రుడు తన చల్లని కిరణాలతో సహకరించాడని విశ్వాసం. అందుకే శివుడు చంద్రుణ్ణి తన జూటాలలో స్థానం ఇచ్చాడని పురాణాలు వివరిస్తున్నాయి. ఆధ్యాత్మిక దృష్టిలో చంద్రుడు మనస్సుకు ప్రతీక. ఎప్పుడు మారుతూ ఉండే చంద్రుడిలానే మనస్సు కూడా చంచలంగా ఉంటుంది. అలాంటి మనస్సుపై సంపూర్ణ నియంత్రణ సాధించిన వాడే శివుడు అనే సందేశాన్ని ఆయన తలపైన అర్ధచంద్రుడు సూచిస్తాడు. అంతేకాదు, చంద్రుడు కాలాన్ని కూడా సూచిస్తాడు. క్షయ వృద్ధి చెందే చంద్రుడు కాల ప్రవాహానికి చిహ్నమైతే, ఆ చంద్రుణ్ణి తన శిరస్సుపై ధరించిన శివుడు కాలానికి అతీతుడు, జనన మరణ బంధాలకు మించిన వాడని ఈ ప్రతీక తెలియజేస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తున్నారు. అందుకే శివుడి నుదుట అర్ధచంద్రుడు కేవలం ఒక అలంకరణ కాదు, అది మనస్సు నియంత్రణకు, శాంతి శక్తుల సమతుల్యతలకు, కాలాన్ని జయించిన పరమ సత్యానికి జీవ చిహ్నం. చంద్రుణ్ణి దర్శించిన ప్రతిసారి ఆ అర్ధచంద్రుణ్ణి గమనిస్తే శివతత్వంలోని ఈ లోతైన అర్థం మనకి అనుభూతిగా మారుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు.